మిత్రులారా, కుల మతాలకు అతీతముగా మేమందరం చేసినదే ఈ యాత్ర. మేమందరము నెల్లూరు సముద్రం వద్దకు చేరుకొని సముద్ర స్నానము చేసిన తర్వాత కశ్మూరుకు బయలుదేరి వెళ్ళాము. ఇదే హజరత్ కశ్మూర్ కాళేశావలి వారు ఈ చెట్టు కిందనే ధ్యాన సముద్రంలో మునిగిపోయేవారట. కశ్మూర్కు వచ్చిన భక్తులు కొండ మీద ఉన్న బాబావారి ధ్యానం చేసిన ఈ చెట్టును దర్శించుకుంటారు. ఈ చెట్టు దగ్గర వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి తాయితులిస్తారు. ఎవరైనా ఏదైనా కోరికలు ఉంటే వారి కోరిక అనుసారం ఆ చెట్టుకు వాళ్ళు ముడుపులను కడతారు. బాబావారు 18వ శతాబ్దంలో అరబ్ దేశం నుంచి 12 సంవత్సరాల వయసు ఉంటుంది అంట వారికి. ఆ వయసు అప్పుడు ఇక్కడ దైవ మార్గంలో కశ్మూరు గ్రామానికి చేరుకున్నారు. బాగా దాహంతో ఉన్న బాబాగారు ఒక పేదరాలైన గొల్లభామ ఇంటి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడగ్గా ఆమె ఇంట్లో ఉన్న మజ్జిగను తీసుకొని వచ్చి బాబావారి దాహాన్ని తీర్చిందంట. ఆ తర్వాత బాబావారు ఆ కశ్మూరు గ్రామంలోనే ఉండి ఎన్నో మహిమలను చాటారు. దానికి సంబంధించిన సపరేట్ వీడియోని మన ఛానల్లోనే చేద్దాము. కుల మతాలకు అతీతముగా అందరూ జరుపుకునేదే ఈ నెల్లూరు రొట్టెల పండుగ. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు భక్తితో తమ కోరికలను కలలుగా మలచి గోధుమ రొట్టెలను చెరువులో వదులుతారు. ఈ అద్భుతమైన పండుగ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొదకలూరు రోడ్డులో కొలువై ఉన్న హజరత్ బారా షహీద్ దర్గా అంటే అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగలో అసలైన మత సామరస్యం అంటే ఇక్కడ చూడవచ్చు. ముస్లింలతో పాటు హిందూ సోదరులు, అన్ని కులాల వారు, మతాల వారు ఇక్కడకు వచ్చి హజరత్ బారా షహీద్లను దర్శనం చేసుకొని తమ కోరికల కోసం ప్రార్థనలను చేస్తారు. ఈ దర్గా గురించి చెప్పాలంటే ఇది భక్తి, విశ్వాసం మరియు ప్రేమ యొక్క సమ్మేళనం. షహీద్ అంటే ఎవరంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఎవరైతే దైవ మార్గంలో సర్వస్వాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేస్తారో వారే షహీదులు. అందరూ అనుకున్నట్టు వీళ్ళు చనిపోలేదు, వాళ్ళు అమరులు. స్వర్గం వీళ్ళ గురించి ప్రత్యేకంగా స్థానం కల్పించి ఉంటుందని దైవ గ్రంథమైన ఖురాన్ షరీఫ్లో కూడా వ్రాసి ఉంది. ఈ హజరత్ బారా షహీద్ చరిత్ర ఏమిటంటే, చాలా సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు ఇస్లాంను, శాంతి సందేశాన్ని ప్రజలకు అందించడానికి బయలుదేరారు. ఆ విధంగా వారు శాంతి సందేశాన్ని తుర్కిస్తాన్ మీదుగా భారతదేశానికి అందజేయడానికి వచ్చారు. అప్పట్లో కర్నూల్లో హైదర్ అలీ నవాబు పరిపాలన ఉండేది. ఈ 12 మంది వీరులు హైదర్ అలీ నవాబుతో కలిసి శాంతి సందేశాన్ని, ప్రవక్త వారి బోధనలను ప్రజలకు చెప్పడం, మసీదులను నిర్మించడం చేశారు. 1164 హిజ్రీ సుమారు 1751లో నవాబుల పాలన ఉండగా మత విభేదాలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలో గండవర గ్రామంలో 2 వర్గాల మధ్య భీకర యుద్ధం జరిగింది. బీజాపూర్ నుండి వచ్చిన ఒక బృందం జుల్ఫర్ ఖైర్ వీరుడి నాయకత్వంలో తమిళనాడులోని బలాజారాజుల మీదకు యుద్ధానికి బయలుదేరింది. నెల్లూరు మీదుగా వెళ్తుండగా నెల్లూరు నవాబులు వీళ్లను అడ్డుకొని బలాజా సైన్యానికి సమాచారం ఇచ్చారు. రాత్రికి రాత్రే బలాజా సైన్యం దాడి చేసింది. ఈ యుద్ధంలో జుల్ఫర్ ఖైర్తో సహా ఈ 12 మంది వీరులు షహీద్ అయ్యారు. షహీదైన ఈ వీరుల తలలు
గండవరములో పడిపోయాయి. కానీ వీళ్ల శరీరాలు నెల్లూరులోని దర్గా చెరువు వద్దకు చేరాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఒక చాకలివాడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని కలలో 12 మంది షహీదులు కనిపించి దర్గా చెరువు వద్ద తమ సమాధులు నిర్మించమని, గండవరంలో వాళ్ళ తలలు ఉన్న చోట కూడా సమాధులు నిర్మించమని చెప్పారు. అదే కల నెల్లూరు హాజీకి కూడా వచ్చింది. దీంతో బలాజ నవాబులు నెల్లూరుకు వచ్చి చెరువు పక్కనే సమాధులు నిర్మించి చుట్టూ ప్రహరీ నిర్మించి ఒక అందమైన దర్గాను కట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని బారా షహీద్ దర్గా అని, చుట్టూ ప్రాంతాన్ని దర్గా మిట్టా అని ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం మొహరం నెలలో ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. అయినా దాని నిర్వహణ చూసేది హిందువులు. హిందూ ముస్లింలన్న భేదభావం లేకుండా అందరూ ఆ బాబా సమాధిని దర్శించుకుంటూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఆసియాలోనే అతి పొడవైన ఆ దర్గా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా తడమండలం వేనాడులో హజరత్ షేక్ దావూద్ షావలి అల్లా సమాధి పొందలేంది. 144 అడుగుల పొడవున్న బాబా సమాధి కోరికలు తీర్చే కుంకుబంధారంగా విరాజిల్లుతుంది. ఇది ఆసియాలోనే అతి పొడవైన సమాధిగా చరిత్రకెక్కింది. స్థానికుల కథనం ప్రకారం 600 ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఒక పశువు తిరుగుతూ ఉండేవాడట. పశువుల కాపర్లు తెచ్చిన అన్నంతో ఆకలి తీర్చుకునేవాడు. గ్రామస్తులకు జబ్బు చేస్తే పసండ్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తూ ఉండేవాడట. అందరూ అతన్ని బాబా అని పిలిచేవారు. ఒకనొక రోజు తనకు తను చాలించే సమయం దగ్గరైందని, తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమని పశువుల కాపర్లకు చెప్పి అదే రోజు చనిపోయాడట ఫకీర్. పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పివేశారు. ఆ రోజు సాయంత్రం గాలివాన మొదలైందట. విషయం తెలిసి గ్రామస్తులంతా మన్నాడు ఉదయమే ఆ ప్రదేశానికి వెళ్లి చూశారట. అక్కడ తవ్వే ప్రయత్నం చేయగా బాబా సమాధి అంతకంతకు పెరిగి 144 అడుగులకు చేరిందట. అప్పటి నుంచి మహిమగల బాబాగా ఆయనకు పూజలు ఆరంభమయ్యాయి. బాబా సమాధి ఉన్న శిలాఫలకం గురించి కొన్నాళ్ళ కిందట స్థానికులు పురావస్తు శాఖకు సమాచారం అందించారట.
ఆ శాఖ అధికారులు ఫలకాన్ని పరిశీలించి షేక్ దావూద్ అనే వ్యక్తి 1602 సంవత్సరంలో జీవ సమాధి అయినట్టు రాసిందని ప్రకటించారు. శిలా ఫలకంలో ఉన్నది అరబిక్ లిపిగా తెచ్చారు. ఇందులో తమిళం, అరబిక్ పదాలు ఉన్నట్టుగా చెప్పారు. వేనాడు గ్రామంలో ఒక ముస్లిం కుటుంబం కూడా లేదు. మొదటి నుంచి దర్గా నిర్వహణ, ఉరుసు ఏర్పాటు హిందువులు చూసుకుంటూ వస్తున్నారు. ఏటా దర్గాలో జరిపే గంధోత్సవం హిందూ ముస్లింల స్నేహభావానికి నిలువుటట్టంగా నిలుస్తుంది. ఆ రోజు గ్రామ పెద్దల ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా దర్గాకు గంధం జరుగుతుంది. గంధంతో పాటు గ్రామ మహిళలు సాధన సమర్పిస్తుంటారు. ఊరేగింపుగా వచ్చిన గంధాన్ని గ్రామ పెద్ద తలపై ఉంచుకుని బాబా సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దర్గా వద్ద ఏర్పాటు చేసిన దీపం కొన్నేళ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. దర్గాలో భక్తులు సమర్పించే కొబ్బరికాయల నుంచి తీసిన నూనెతోనే ఆ దీపాన్ని వెలిగించడం సాంప్రదాయంగా వస్తుందట. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబ సభ్యులు వేనాడు దర్గాకు మరింత ప్రాచుర్యం తెచ్చారు. 20 ఏళ్ల కిందట రెహమాన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్ర అనారోగ్యం ఉన్నప్పుడు మత గురువు సూచనతో వేనాడు దర్గాను దర్శించాడట. వారికి అనారోగ్యం నయం కావడంతో దర్గాపై ఆ కుటుంబానికి ఎనలేని నమ్మకం ఏర్పడింది. అప్పట్లో బాబా సమాధి ఇసుకతోనే ఉండేదట. తర్వాత ఆ కుటుంబ సభ్యులే సమాధిని సిమెంట్ ఇటుకలతో నిర్మించి 1995 సంవత్సరంలో తొలి గంధోత్సవం నిర్వహించారు. తర్వాత కూడా 4 దఫాలు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఊర్చి జరిగింది. ఆ తర్వాత నుంచి గ్రామస్తులే గంధోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రెహమాన్ తల్లి, చెల్లెలు తరచూ దర్గాని సందర్శిస్తూ ఉంటారట. గంధోత్సవానికి మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతి నెల అమావాస్య రోజున వేనాడు దర్గాను 7-8 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు సేద తీరేందుకు పెద్ద రేకుల చెట్లు ఉన్నాయి. స్నాన పానాలకు ఏర్పాట్లు చూడనున్నాయి. దర్గా ప్రాంగణంలో దుకాణాలకు ఏర్పాటయ్యాయి. భక్తులు వంట చేసుకునేందుకు సదుపాయం ఉంది. ప్రస్తుతం అతికిచ్చే గదుల నిర్మాణం జరుగుతుంది. వేనాడు తీరిపోవడంతో పర్యటన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. బాబా సేద తీరిన ప్రదేశంగా భావించే జుమ్మి చెట్టు చుట్టూ రహదారి నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు. పులిఘాట్ సరస్సు మధ్యలో ఏర్పాటైన రహదారి మీదుగా వేనాడు ప్రయాణం చక్కని రూపుదిస్తుంది. 2 వైపులా నీళ్లు, అక్కడక్కడ పక్షుల గుంపులు, నాటు పడవలు, చేపల వేట సాగించే మత్స్యకారుల దృశ్యాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. వేనాడు వచ్చేవారు నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు, చెన్నై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూళ్లూరుపేట రావాలి. అక్కడి నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో 15 కిలోమీటర్లు ప్రయాణించి ఆటగాని తిప్ప గ్రామం నుంచి 10 కిలోమీటర్లు వెళితే చేరుకోవచ్చు.